ఓం శాంతి. ఈరోజుటి మురళీలోని వరదానము బాబా ఛత్రఛాయ యొక్క అనుభవం ద్వారా విఘ్న వినాశక డిగ్రీని తీసుకునేటువంటి అనుభవీ మూర్త భవ. ఎక్కడైతే తండ్రి తోడు ఉంటుందో అక్కడ ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఈ తోడు అనుభవమే ఛత్రఛాయగా మారుతుంది. బాప్దాద పిల్లలను సదా రక్షిస్తూనే ఉంటారు. పరీక్షలు వచ్చేది మిమ్మల్ని అనుభవిగా తయారు చేయటానికి. కాబట్టి ఎల్లప్పుడూ ఇదే భావించండి, ఈ పరీక్ష నన్ను ఇంకా ముందు తరగతిలోకి తీసుకొని వెళ్ళడానికి వచ్చింది అని. దీనితోనే సదాకాలం కోసం విఘ్న వినాశక డిగ్రీ మరియు అనుభవీ మూర్తులు అనేటువంటి వరదానము లభిస్తుంది. ఒకవేళ ఎవరైనా కొద్దిగా అల్లరి చేస్తూ ఉన్నా, విఘ్నాలు వేస్తూ ఉన్నా నెమ్మదిగా చల్లబడిపోతారు. ఎవరి తోడైతే భగవంతుడు స్వయంగా ఉంటారో వారికి భగవంతుని యొక్క రక్షణ అనుభవం ప్రతి క్షణం జరుగుతూనే ఉంటుంది. హిందీలో చెప్తారు, జిస్కా సాథీ హే భగవాన్ ఉస్కో క్యా కరేంగే ఆంధీ ఔర్ తుఫాన్ అని. ఎవరి తోడు భగవంతుడు ఉంటారో వారిని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. ఏవైనా జీవితంలో సమస్యలు, పరిస్థితులు, ఆటంకాలు, విఘ్నాలు కనబడుతున్నాయి అంటే అవి ఖచ్చితంగా మన కోసం ఒక పరీక్షనే. ఎందుకంటే భగవంతుడు మనల్ని చాలా ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్తున్నారు. చాలా గొప్ప హోదాని ఇవ్వబోతున్నారు. దానికి తగినటువంటి యోగ్యతలు కూడా మనలో ఉండాలి అని చెప్పేసి బాబా చిన్న పరీక్షను పెడతారు. ఆ పరీక్షలో మనం పాస్ అయి ముందుకెళ్ళాలి. అంతే తప్ప ఇది ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తూ ఇంకా దానిని పెంచుకోకూడదు. విఘ్న వినాశక ఆత్మను అనేటువంటి స్మృతిలో ఉండాలి. అప్పుడే ఆ డిగ్రీని పొందగలుగుతాం. పరిస్థితులు వచ్చినప్పుడు నేను విఘ్న వినాశక ఆత్మను అని గుర్తు రావాలి. ఊరికే ఎవరికి డిగ్రీ లభించదు కదా. ఏదైనా డిగ్రీ పొందాలి అంటే దానికోసం తగిన శ్రమ చెయ్యాలి, కృషి చెయ్యాలి, దానిపైన శ్రద్ధను పెట్టాలి. అప్పుడే కానీ ఆ డిగ్రీని పొందగలుగుతారు. ఎప్పుడైతే ఆ డిగ్రీని పొందుతారో అప్పుడు వారికి అనుభవం వస్తుంది, అనుభవీ మూర్తులుగా అవుతారు. మరి ఆ వరదానమును బాబా నుండి తీసుకోవటానికి తప్పనిసరిగా పరిస్థితుల సమయంలో స్థిరంగా ఉంటూ, ధైర్యంగా ఉంటూ, ఇదొక పరీక్ష, ఇదొక పేపర్, దీనికి నేను భయపడాల్సిన అవసరం లేదు. 1000 భుజాల బాబా నా తోడుగా ఉన్నారు. కల్పకల్పం నేను విజయమే పొందాను. నేను కల్పకల్పం యొక్క విజయీ ఆత్మను. నేను విఘ్న వినాశకుడను. ఇలా మనకి మనము బాబా ఇచ్చినటువంటి జ్ఞాన రత్నాలను స్మృతిలోకి తెచ్చుకొని ఆ సమయంలో ఆ పరీక్షను ఎదుర్కొంటున్నప్పుడు విజయం పొందాలి. కానీ పరీక్షను ఎదుర్కొనే సమయంలో బాబా ఏమీ చేయట్లేదు, బాబా మీరు ఏమైనా చేయండి, బాబా మీరు ఏమైనా చేయండి అని అలాంటి బాబాను బెగ్గింగ్ చేసేటువంటి సంకల్పాలు చేయడంతో లాభం ఉండదు. అక్కడ జ్ఞానాన్ని మనం స్వయమే ఉపయోగించాలి, అనుభవం మనమే పొందాలి. బాబా తోడుగానే ఉంటూ మనల్ని ఒక ఛత్రఛాయలో కాపాడినట్టుగా రక్షిస్తారు. కానీ మన లోపల అనుభవాన్ని, శక్తిని కూడా పెంచేందుకు పరీక్ష సమయంలో బాబా మన స్థితిని చూస్తారు. ఎవరైనా మన జీవితంలో బాగా ఆటంకాలు వేస్తూ ఉన్నా మనం ఈ సంకల్పాలు చేయడంతో, మనం శుభ భావన పెట్టుకోవడంతో, మనం విజయిని అనేటువంటి స్వమానంలో ఉండడంతో నెమ్మదిగా ఆ విఘ్నము, ఆ సమస్య చల్లబడిపోతుంది. అంటే అలా విఘ్నాలు వేసేవారు, గట్టిగా మాట్లాడుతూ నిందలు వేసేవారు, లేదా చాలా అల్లరిని సృష్టించేటువంటి వారు కూడా చల్లబడిపోతారు. మరి రండి, ఈ రోజంతా బాబా ఛత్రఛాయ క్రింద ఉన్నట్టు బాబా తోడుగా ఉన్న అనుభవంని చేసుకుందాం. ఈరోజు బాబా స్లోగన్లో చెప్పారు, ఎవరైతే సమయానికి సహయోగిగా అవుతారో
వారికి ఒకటికి పద్మగుణాల రెట్లు ఫలం లభిస్తుంది. ఒకటికి 10 రెట్ల ఫలం సమయానికి సహయోగం చేసిన వారికి. సమయం గడిచిపోయిన తర్వాత చేస్తే అది భగవంతుడు స్వీకరిస్తాడో లేదో కూడా తెలియదు. కానీ ఎవరైతే అవసరం ఉన్నప్పుడు సమయానికి బాబా కార్యంలో సహాయం చేస్తారో, యజ్ఞంలో సహాయం చేస్తారో, ఏ రూపకంగా అయినా వారికి 10 రెట్ల ఫలం తప్పనిసరి లభిస్తుంది. ఓం శాంతి.